శాసనసభ్యులు అవగాహన రాహిత్యంతో మరి ఈరోజు ముఖ్యంగా మా హరీష్ రావు గారి పైన కామెంట్ చేయడం జరిగింది. నిన్న ఏదైతే హరీష్ రావు గారు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి కన్నెపల్లి పంప్ హౌజులు ఆన్ చేయాలి, అట్లాగే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన మోటార్లు ఆన్ చేయాలి తొందరగాని మాట్లాడిన దానిపైన రకరకాలుగా కామెంట్ చేయడం జరిగింది. హరీష్ రావు గారికి ఏ సంబంధం, కల్వకుర్తికి వస్తే కాళ్ళీల కొడతామనే తిక్క తిక్క మాటలు మాట్లాడడం జరిగింది. హరీష్ రావు గారు అడిగింది ఏంది, కల్వకుర్తి లిఫ్ట్కి సంబంధించి దాదాపు 36 రోజులైంది నీళ్ళు వచ్చి, మరి ఆ కల్వకుర్తి లిఫ్ట్కి సంబంధించిన గేట్లు ఎత్తితే ఎల్లూరు దగ్గర మరి రైతులు పంటలు పండించుకుంటారు అని మాట్లాడడం జరిగింది. మరి వాళ్ళకి తెలివి ఉండాలి. పక్కన పోతడిపాడుకు వాళ్ళ లెవెల్కు వాటర్ వచ్చినబడి నిన్ననే వాళ్ళు వాటర్ వదులుకోవడం జరిగింది. మనకు వచ్చి దాదాపు 36 రోజులైంది. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు నీళ్ళు వచ్చి టచ్ అవుతుంటేనే మోటార్లు ఆన్ చేసి చెరువులు కుంటాలు నింపుకుంటూ రైతులకు అందించే పరిస్థితి గతంలో ఉండేది. మరి ఈరోజు రైతులు అదే 36 రోజుల కింద నెల ముందే గేట్లు ఓపెన్ చేసి ఉంటే మా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఉన్న రైతులందరూ ఇప్పటికే వరి పొలాలు వేసుకొని నాట్లు కూడా కంప్లీట్ అవుతుండే, ఒక నెల రైతులకు కలిసి వస్తుండే. మరి మీకు తెలివి లేదు, మీరు నీళ్ళు వదులుతలేరు అని హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. దాన్ని ఆహ్వానించడం పోయి మరి కామెంట్ చేయడం అనేది దురదృష్టకరం. హరీష్ రావు ఏం చేసిందని కాదు, అసలు హరీష్ రావు లేకుంటే హరీష్ రావు ఆ రోజు ఇరిగేషన్ మంత్రిగా కేసీఆర్ గారి సూచనల మేరకు పాలమూరు జిల్లాలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులను కూడా కంప్లీట్ చేయడం జరిగింది. రాత్రి మౌలు కష్టపడి రాత్రులు అక్కడే పడుకొని ప్రాజెక్టులు కంప్లీట్ చేసి మామ్నాడ్ జిల్లాకు దాదాపు 7 లక్షల ఎకరాలు నీళ్ళు అందించడం జరిగింది కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా ప్రాజెక్టుల కింద. గతంలో మీరు చూసిండ్రు, పాలమూరు అంటేనే పెండింగ్ ప్రాజెక్టులు, వలసల జిల్లా అని పేరు, మా ప్రాజెక్టుల పేరు పెండింగ్ ప్రాజెక్టులు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులు మార్చి మరి ఈ ప్రాజెక్టుల కింద 7 లక్షల ఎకరాలు, మిగతా మిషన్ కాకపోతే మిగతా సోర్సుల ద్వారా మొత్తం 10 లక్షల ఎకరా పంటలు పండడం జరిగింది మామనాడు జిల్లాలో. లెక్కలు చెప్తా ఉన్నాయి. 2014 కంటే ముందు మామనాడు జిల్లాలో కేవలం 27,000 ఎకరాలు మాత్రమే పారేది. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఆలోచనతో హరీష్ రావు గారు అట్లా మా అందరి కృషి వల్ల 7 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించడం జరిగింది. బ్రహ్మాండంగా పంటలు పండి వలసల జిల్లా పోయి వరుసలు రావడం జరిగింది. గతంలో పాలమూరు జిల్లా అంటే 14 లక్షల మంది వలసలు పోతున్నారనే టాక్ ఉండేది, వలసలు వెళ్ళిపోయేవాళ్ళు. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పంటలు పండుతూ ఉంటే నీళ్ళు వచ్చిన తర్వాత వలసలు పోయిన వాళ్ళు రివర్స్ రావడం, వలసలు ఆగిపోవడం, అదే కాకుండా వేరే ప్రాంతాల నుంచి ఈరోజు పాలమూరు జిల్లాకు వలసలు వచ్చి పనిచేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంత బ్రహ్మాండంగా పనిచేస్తే పని చేత కాదు, పని అర్థం కాదు, ఏం చేయాలన్నా తెలియదు మీకు. కన్నెపల్లి ఎందుకు వదలాలి అంటాడు ఆయన. వాళ్ళకి ఆలోచన ఉంటే కదా. మొన్ననే క్లియర్గా హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. మేడిగడ్డ రిపేర్ చేసి దాన్ని కంప్లీట్ చేసి దాన్ని నీళ్లు వాడుకోవాలి ఒకటి,
అది కాకుండా కన్నెపల్లి ద్వారానే మొత్తం నీళ్ళు అందించవచ్చు, ఇంకో ఉన్న సిస్టమ్ ద్వారానే చెప్పడం జరిగింది. ఆ అవగాహన లేక తెలివి లేక ఏదో మాట్లాడుతూ ఉన్నారు. మరి పెండింగ్ ప్రాజెక్టులతో పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ వెంబడే, మన గవర్నమెంట్ వచ్చిన వెంబడే మహబూబ్నగర్ జిల్లాను అభివృద్ధి చేయాలి, మహబూబ్నగర్ జిల్లాను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేయడం జరిగింది. రాష్ట్రంలోనే మొట్టమొదటి భారీ లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేయడం, అది పనులు స్టార్ట్ చేయడం, దాని తర్వాత ఏం జరిగిందో అందరికి తెలుసు. ఆయన మాట్లాడుతూ పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ చేయలేదని. మీరు మీ పార్టీ నాయకులు ప్రతిపక్షాల వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఈ ప్రాజెక్ట్ ఆగడానికి మీరు కష్టపడరు. అన్ని అధిగమిస్తూ కూడా 80% పనులు పూర్తి చేసి మరొక పంపును కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అదే మా ప్రభుత్వం వచ్చిండుంటే మళ్ళీ 6 నెలల్లో కర్వెన వరకు నార్లాపూర్, ఏదుల, ఒట్టెం, కర్వెన ఈ 4 రిజర్వాయర్ నింపే అవకాశం ఉండే, నింపుతుంటే మేమైతే మరి ఇప్పటికీ దాదాపు 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఆ చిన్న చిన్న పనులు చేసి అవి నింపే చేతగాక అన్ని తొండి మాటలు మాట్లాడుతూ కాలం గడుపుతూ ఉన్నారు. మరి ప్రజలే మీ కాళ్ళు ఇరగొట్టే రోజులు వస్తూ ఉన్నాయి, ప్రజలే మీ పని చూసుకుంటారు. వీళ్ళు గుడ్డిగా అందరు కాంగ్రెస్ లీడర్లు అంతా అదే తొండి అదే మాటలు. 1,00,000 కోట్ల అవినీతి, కాళేశ్వరం. అరే వీళ్ళకి ఏమన్నా తెలివి ఉందా? ఏం మాట్లాడుతున్నారు? మీ నాయకుడే గత ఎలక్షన్లు అప్పుడు తొండి మాటలు మాట్లాడినా సరే ఓటేసుకుని బయటపడ్డారు, తర్వాత కూడా అదే మాటలు మాట్లాడతారు. మరి